హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ప్రముఖ స్టార్ హీరోయిన్పై దాడి, పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, బాలీవుడ్ బ్యూటీ రవీనా టండన్పై తాజాగా దాడి జరిగినట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా కూడా మారింది. అయితే అందులో రవీనా తనను కొట్టొద్దంటూ అక్కడి వాళ్ళను బ్రతిమలాడటం కూడా కనిపిస్తుంది. అయితే రవీనాతో పాటు ఆమె కారు డ్రైవర్పై కూడా వాళ్ళు దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిన ఈ పూర్తి విషయం ఏంటి, అసలు ప్రజలు రవీనాతో పాటు ఆమె కారు డ్రైవర్ను ఎందుకు కొట్టారు, మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇక రవీనా టండన్ తన కారులో కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వెళ్ళింది. ఈ క్రమంలోనే ముంబైలోని బాంద్రా వెస్ట్ కార్నర్ రోడ్డు వద్దకు వెళ్ళగానే వీరి కారు ప్రమాదానికి గురైంది. ముఖ్యంగా వీరి కారు ముందు వెళ్తున్న మరో కారును ఢీకొట్టినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఎదురుగా ఉన్న కారులో ప్రయాణిస్తున్న వారికి గాయాలు కావడంతో కోపంతో వాళ్ళు కారు దిగి రవీనా కారును ఆపేశారు. డ్రైవర్ను కిందికి దింపి మరీ కొట్టినట్లు సమాచారం. అయితే తమ డ్రైవర్ను అందరూ కలిసి కొట్టడంతో హీరోయిన్ రవీనా టండన్ కిందికి దిగి వారిని ఆపే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే గొడవ మరింత పెద్దదైంది. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో రవీనా అక్కడి వాళ్ళను నన్ను కొట్టకండి ప్లీజ్ అంటూ బతిమిలాడటం మనం వినొచ్చు. అలాగే వీడియోలు కూడా తీయొద్దని బతిమిలాడినట్లు కూడా వినిపిస్తుంది. అంతేకాకుండా మరో మహిళ రవీనా నాపై దాడి చేశారు, నా ముక్కులోంచి రక్తం వస్తుందంటూ చెప్పడం కూడా చూడొచ్చు. దీంతో అక్కడున్న వాళ్ళంతా ఆమెను కొట్టాలంటూ గొడవ చేశారు. ఇక ఇదంతా ఇలా ఉండగా స్థానికులు మాత్రం రవీనా టండన్ డ్రైవరు ర్యాష్ డ్రైవింగ్ చేశారని, వారిదే తప్పని అంటున్నారు. అలాగే రవీనా తన తల్లిని కొట్టిందని, దానివల్ల ఆమెకు తీవ్ర గాయమై ముక్కులోంచి రక్తం కూడా కారినట్లు ఓ వ్యక్తి ఆరోపించారు. అయితే వాళ్ళు మద్యం మత్తులోనే కారుతో ఢీకొట్టి ఆమెపై దాడి చేశారని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా పోలీసులు విచారణ కూడా చేస్తున్నారు.